సో ఈ యాంకరింగ్ తర్వాత మీరు మూవీస్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుదాం అనుకున్నారో, సో ఫస్ట్ మూవీ మీరు ఎంటర్ అయ్యింది ఏది, దానికి హెల్ప్ చేసింది ఎవరు? ఎంటర్ అవుదాం అనుకోలేదు, అనుకోకుండా వచ్చింది ఆ ఛాన్స్. అప్పుడు నైజాం బాబులు చేస్తున్నప్పుడు వరుసగా మోహన్ బాబు సినిమా ఒకటి రిలీజ్ అయింది. మోహన్ బాబు గారు, దాసరి గారు, కొండవీటి సింహాసనం అని చెప్పి, కొండవీటి సింహాసనం. ఆ సినిమా పైన వరుసగా సటైర్లు ఇస్తున్నాం మేము, దాసరి గారి పైన, మోహన్ గారు పైన. ఒకరోజు షూటింగ్కి వెళ్తున్నాం, షూటింగ్ ప్రిపేర్ అవుతాం, నేను దాసన్న యూనిట్ అంతా రెడీ అవుతుంది. ఇలా మోహన్ బాబు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. సత్యనగర్, అవునండి సత్యనగర్ మాట్లాడుతున్నాను, ఇక్కడ మోహన్ బాబు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, ఒకసారి మోహన్ బాబు గారు రమ్మన్నారు. భయం వేసింది. మోహన్ బాబు గారు అంటే స్ట్రిక్ట్ చాలా, ఈయన రమ్మన్నారంటే అంటే మొన్నటి వరకు వరుసగా ఆయన పైన సినిమా పైన సటర్ లేదు, ఈ బిల్ చంపేస్తాడేమో అని చెప్పి నేను వెళ్ళి జేకే గారు చెప్పాను. సార్ జేకే గారు ఇట్లా మోహన్ బాబు గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, రమ్మంటున్నారంటే. ఎప్పుడు రమ్మన్నారంటే అది సాయంత్రంలో రమ్మన్నారంటే అది ప్రోగ్రామ్ చేసుకుని వెళ్ళండి అని చెప్తూ, కెమెరా యూనిట్కి ఏమన్నారంటే ఒక కెమెరా ఎక్స్ట్రా పెట్టండి, ఎందుకంటే ఈరోజు సత్యన్న క్లోజ్లు అన్నీ తీసుకోండి, ఎందుకంటే రేపటి నుంచి మనకు సత్యన్న ఉన్నాడు, వీడు పోయిందంటే రేపటి మన ఛానల్లో వీడు ఎక్స్క్లూజివ్లో ఉంటాడు కాబట్టి వేసుకోవచ్చు చాలు. అంతకుముందు ఒక 2-3 వారాల కింద ప్రత్యూష అనే ఒక హీరోయిన్ చనిపోయింది. చనిపోయినప్పుడు ఆమె విజువల్స్ అన్నీ ఓన్లీ జమిని దగ్గరనే ఉండేవి. ఆమె జమినీలో టీవీలో రన్ చేసాం, ఆమె గురించి వార్తలు చెప్తూ. అట్లాగే రేపు పొద్దున సత్తన్న మనకు ఉన్నాడు, వీడు క్లోజ్లు అన్నీ తీసుకోండి అన్నట్టు ఈయన చెప్పారు. ఈయన చెప్పేసరికి ఇంకా భయం వేసింది. ఆ రోజు షూటింగ్ అంతా టెన్షన్లో చేసాం. సార్ సాయంత్రం వెళ్ళాము, రవయ్య అన్నాడు. సార్ పిలిచారంట, చూస్తున్నాను నీ గురించి, నీ ప్రోగ్రాం బాగా సక్సెస్ అయిందట కదండి. అవునండి, ఏదో నడుస్తుంది సార్, మా సినిమాలో నువ్వు కూడా చేయ ఒక వేషం, నువ్వు దాసన్న చేయండి అన్నట్టుగా ఆ సినిమాలు చెప్పారు, ఆయన పిలిపించి చెప్పారు. సో అక్కడే పరిచయం, మొదటి పరిచయం. 2-3 సార్లు మూడో పరిచయం అనమాట. సినిమాలకు ఎంటర్ అవ్వడం మటుకు అది. ఆ రకంగా తప్పు చేసి పప్పు కూడా అని చెప్పి సినిమా తెరకు పరిచయం చేసింది మా మోహన్ బాబు గారు. పైగా మోహన్ బాబు గారు నాకు బాగా ఇష్టం, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే నేను 80s నుంచి కూడా ఆయన సినిమాలు వరుసగా చూసాను. ఆయన దాదాపు 540 సినిమాలు ఎంతో చేశాడు, 500 చిల్లర అన్ని సినిమాలు నేను చూశాను. తమిళ్లో 4 చేశారు, 4 ఒకటి చూశాను, 3 చూడలేదు. ఆయన కూడా చూస్తాడో లేదో అన్ని సినిమాలు, ఆయన అన్ని నేను సినిమాలు చూస్తాను. నేను పిచ్చి ఆయన అంటే, మోహన్ బాబు అంటే పిచ్చి. సో ఆ రకంగా తెలుగు తెర పరిచయం చేసింది ఆయన. ఆ తర్వాత కొన్ని రోజులు మొన్నేదో ఓటర్ అని చెప్పి ఒక సినిమా చేసాం, విష్ణుబాబు హీరో. అది తమిళ్లో కూడా తీస్తున్నారు, తమిళ్లో కూడా తీస్తూ షార్ట్లో సైమల్టేనియస్గా తెలుగు అయిపోయినాక వెంటనే సైమల్టేనియస్గా తెలుగు అయిపోయినాక మళ్ళీ తెలుగు స్టైల్లో తెలుగు డైలాగ్ కొట్టడం. వెంటనే తమిళ్ చేశాను. తమిళ్ చేసినప్పుడు విష్ణుబాబు గారు తను అన్నా, సార్ నాకేమో మీ నాన్నగారు తెలుగులో పరిచయం చేశారు, మీరేమో నాకు తమిళ్లో పరిచయం చేస్తున్నారు, ఇదేదో కోఇన్సిడెన్స్ ఉంది సార్, చాలా డేంజరస్ కోఇన్సిడెన్స్ అని చెప్తే సరదాగా నవ్వుకున్నారు ఆయన కూడా. ఇదొకటి. సో మోహన్ బాబు గారితో అంటే ఇష్టపడ్డ హీరో మామూలుగా ఆడియన్గా ఉన్నప్పుడు ఒక హీరో అంటే ఇష్టం, ఒక అతను అంటే ఇష్టం. రేపు మనం కూడా కొన్ని రోజులేక ఆర్టిస్ట్ అయిపోయి ఆయన పక్కన చేయడం అనేది గొప్ప అదృష్టం. సో ఆయన పక్కన చేయడం నాకు ఒక అదృష్టంగా ఫీల్ అయ్యి ఆయన అంటే ఇష్టం. సో ఆయన సినిమాలో ఎంటర్ అయ్యాను, ఆయన సినిమాలో చేశాను, అది చాలా ఇష్టం. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.